ఏదైనా దేశాన్ని నాశనం చేయాలంటే శత్రువులు దాడులు, యుద్ధాలు చేయడం లేదండి ఈనాటి కాలంలో. వాళ్ళేం చేస్తున్నారంటే, ఆ దేశంలోని యువతను నైతికంగా దిగజారిపోయేలా చేస్తున్నారు. అందుకోసం మొట్టమొదటగా వారేం చేస్తారంటే, ఆ దేశంలోని యువత మత్తుకు అలవాటు పడేలా చేస్తారు. అది మద్యం, డ్రగ్స్ ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే యువత ఈ మత్తుకు అలవాటు పడుతుందో, వాళ్ళు ఆటోమేటిక్‌గా నెక్స్ట్ అశ్లీలానికి అలవాటు పడిపోతారు. వ్యభిచారానికి, చెడు వ్యసనాలకు వాళ్ళు విచక్షణ లేని విధంగా వాళ్ళు వ్యవహరిస్తారన్నమాట. అత్యంత దారుణమైన సిగ్గుమాలిన పనులు మన సమాజంలో జరగడాన్ని చూస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ 2 అలవాట్లకి, ఈ వ్యసనాలకి అక్కడి యువత బానిసైపోతుందో, ఏ దేశంలో యువత అయినా కూడా ఆ దేశాన్ని సర్వనాశనం అవ్వడం నుండి ఎవ్వరు కూడా కాపాడలేరు. కాబట్టి మొట్టమొదటిగా మరి మనం మత్తు నుండి మన యొక్క యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అశ్లీలాన్ని ఇంకా మనం కూకటి వేళ్లతో పెకిలి వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ద్వారా అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, అశ్లీలం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి మన యువత పాడైపోతుంది. కోట్ల కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం. వీటన్నిటికి కారణం ఏంటంటే మూల కారణం లంచం. ఆ లంచం తీసుకొనే ఇవన్నీ కూడా వదిలేస్తున్నారన్నమాట. అది మద్యం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే అశ్లీలం కావచ్చు. దానిపై అసలు ఉక్కుపాదం ఎవ్వరూ మోపడం లేదు. డబ్బులు అందితే చాలన్నమాట. కాబట్టి కరప్షన్‌పై మొట్టమొదటిగా గళం విప్పాలి. తర్వాత ఈ మద్యంపై అలా ఈ మత్తుపై, అలాగే తర్వాత అశ్లీలాన్ని పూర్తిగా నిర్మూలించినంత వరకు దేశ భవిష్యత్తు అనేది ప్రమాదం నుండి బయటకు రాదు. లేకపోతే అంతా సర్వనాశనమే.